మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారోట్ కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ముందు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఓవరాల్ గా చూసుకుంటే మరి ఉగాది విశేషంగా సింహరాశి వారికి ఈ ఇయర్ ఎలా ఉంటుందంటారు? కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఈ ఇయర్ లో? ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయాల్లో కొంచెం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మేబీ కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ వల్ల డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. అలానే రాదు అని చెప్పలేము, కానీ ఒకసారి రాకపోయినా నెక్స్ట్ టైంకి ఛాన్స్ అయితే ఉంది. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇప్పుడు రాకపోవచ్చు, కానీ బట్ ఛాన్స్ అయితే ఉంది. సో దానికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అన్ని పనులు ఒకేసారి ప్లాన్ చేసుకోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ ప్లాన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో కొన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు అదే టైంలో ట్రావెల్ ప్లాన్ చేసుకోవటం, లేదా ఇంకేదైనా ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు సడన్గా వేరే వేరే పనులు, అంటే ఎట్ ఏ టైంలో అన్ని పనులు ఒకేసారి, లేదా ట్రావెల్ అయినా కావచ్చు, వేరే ఇంకా ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ ఒకటేసారి వీళ్ళు బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకోవడం మంచిది, కానీ అన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకొని అంతా ఒకేసారి చేసుకోవాలి అనుకోవటం వల్ల తప్పలేదు, పనులు అయిపోవాలనుకోవడం వల్ల తప్పలేదు. కానీ ఏంటంటే ఇక్కడ టైంకి అన్ని పనులు ఒకేసారి చేసుకోవటం వలన కొన్ని చోట్ల మిస్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని పనులు జరగకపోవచ్చు, అంటే ప్లానింగ్ ఫెయిల్ అవటం వల్ల, ఒకేసారి చేసుకోవటం వల్ల ఆ టైం ఫ్రేమ్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో అన్ని పనులు ఒకటేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు అక్క? స్టూడెంట్స్ యాక్చువల్గా బాగా ప్రిపేర్ అవుతారు, చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా దే వాంట్ టు గో సమ్వేర్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలి, ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి, స్ట్రెస్ అవుట్ అయిపోవాలి, ఇలా చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. ఎగ్జామ్స్ బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే దాని తర్వాత ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, మేబీ 10th తర్వాత ఓన్లీ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్, అంటే ఇంటర్ అనే కాకుండా పర్సనల్గా ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అని ఇంటెన్షన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా జాబ్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది? జాబ్ పరంగా చూసుకుంటే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా జాబ్ చేంజ్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం టైం పట్టినా కానీ మీరు అనుకున్న పొజిషన్కి అయితే రీచ్ అవుతారు. మీరు అనుకున్న జాబ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ పేషెన్స్తో ఉండటం, బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మ్యారేజ్ కాలేదో మరి ఈ ఇయర్ మ్యారేజ్ అవుతుందంటే? ఎస్, మ్యారేజ్కి సంబంధించి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, కానీ వచ్చిన అన్ని ప్రపోజల్స్ కూడా బలంగా ట్రస్ట్ చేయాలని లేదు. సో ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే ఖచ్చితంగా 1కి 10 సార్లు 100 సార్లను ఆలోచించండి. బట్ పర్సన్ గురించి తెలియకుండా, సరిగా ఎంక్వైరీ చేసుకోకుండా, అది జాబ్కి సంబంధించిందైనా, బిజినెస్కి సంబంధించిందైనా, ఫ్యామిలీ రిలేటెడ్ అయినా, ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలైనా, ఎవరిదైనా సరే. సో ఇక్కడ చాలా అలర్ట్గా ఉండటం, ఏ ప్రపోజల్ వచ్చినా బ్లైండ్గా ట్రస్ట్ చేయటం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత కాన్షియస్గా ఉన్నారు, వాళ్ళ గురించి ఎంత బాగా డీటెయిల్గా మీరు ఎంక్వైరీ చేయగలిగారు అన్నది చాలా ఇంపార్టెంట్. మరి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గో విత్ ద ఫ్లో. కాంప్లికేటెడ్ ఏం కనిపించట్లేదు, సో గో విత్ ద ఫ్లో. ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ లో ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ లో ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి మెటల్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, అంటే అర్త్కి సంబంధించి ఏవేవైతే బిజినెస్లు ఉన్నాయో వాటికి సంబంధించి పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి పొలిటీషియన్స్ లో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే? పొలిటికల్ గా ఎవరైనా ఒక పదవి ఆశిస్తున్నా, లేదు తన పొజిషన్ని ఏమంటారు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా మంది. అలాంటి విషయాల్లో ఆ విషయంలో కావచ్చు, అండ్ ఓన్లీ స్టేట్ వైజ్ అని కాకుండా ఓవరాల్గా తన చామ్తో తన ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అనిపించుకోవటానికి వీళ్ళు చేసే
కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ ఈవెంట్స్కి సంబంధించి, ప్రెస్ మీట్కి సంబంధించి, జనరల్గా జనాల్ని మెప్పించే పనుల్లో చేసే వాళ్ళ ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా సక్సెస్ అవుతారు. అంటే ఈ ఇయర్ గుర్తింపు చాలా బాగుంటుంది. ఒక స్ట్రాంగ్ లీడర్గా మంచి రికగ్నైజేషన్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఎస్. అండ్ ఎవరైనా పదవులు ఆశిస్తుంటే కనుక ఇది వస్తుంది నాకు అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఈ ఇయర్. మరి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వరకు ఎలా ఉంటుంది? ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు బాగుంటాయి, కానీ ప్రాజెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా లేట్గా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉండాలి. మనం అయిపోవాలి అంటే అన్ని పనులు టైంకి అయిపోవు, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఆ రొమాంటిక్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. కానీ ఉన్న హెల్త్ ఇష్యూస్ని కానీ, అంటే బాడీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడం, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్గా స్టేబుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. పుట్టిన బేబీస్ హెల్తీగా లేకపోవడం, పుట్టిన ఆటిజంతో పుట్టడం, ఇవి చాలా ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ టైంలో కూడా పాజిటివ్గా ఉండటం, పాజిటివ్ విషయాలు వినటం, టెంపుల్స్కి వెళ్ళటం అనే కాకుండా మీరు ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో, అది కుకింగ్ కావచ్చు, మీరు ఫుడ్, అంటే మీరు చాలా మందికి ఫుడ్ హ్యాపీనెస్ ఇస్తుంది, కొన్ని ప్లేస్లకు వెళ్ళటం హ్యాపీనెస్ ఇస్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ని కలవటం హ్యాపీనెస్ ఇస్తుంది, కొన్ని సినిమాలు చూడడం హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇలా వాళ్ళు ఏం చేస్తే హ్యాపీగా ఉండగలుగుతారో ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్. మరి ఈ ఇయర్లో వీళ్ళు ప్రాపర్టీస్ కొనడం కానీ, న్యూ వెహికల్స్ కొనడం కానీ జరుగుతుందంటారా? ప్రాపర్టీస్ విల్ టేక్ టైం. ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్స్ ఉంటాయి, కానీ కొంచెం టైం పడుతుందని చెప్పచ్చు. అండ్ ఎవరైనా జాబ్ చేంజ్ ఆర్ కెరియర్ చేంజ్ లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు దాని గురించి చాలా డీప్ స్టడీ చేస్తారు. దాని గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్లేసెస్లో చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా ఈ అన్ని విషయాల్లో కూడా ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్తో దాని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. దాని గురించి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అలాగే స్టూడెంట్స్ అని కాదు, చాలా మంది జాబ్ చేంజ్ కోసం వేరే ఇంకేదైనా కోర్స్ చేస్తే మనకి అది హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక స్కిల్ని కానీ, ఒక కోర్స్ని కానీ ఖచ్చితంగా వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తారు. దాన్ని ఒక కోర్స్ అయితే చేయాలని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఒకటి నేర్చుకుంటారు, ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటారు ఖచ్చితంగా. మరి ఎవరైతే సింహరాశిలో ఉన్నవారు అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి, లేకపోతే అక్కడ ఫ్యామిలీ పరంగా సెటిల్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అంటారా? అక్కడ వెళ్ళొచ్చు అంటారా? గో విత్ ద ఫ్లో. అంటే ఎలా అంటే యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే టైం చాలా అనుకూలంగా ఉంది. సో సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా ఉంటాయని ఎప్పుడైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించడం కాదు, పాజిటివ్గా వైబ్రేట్ అవ్వడం తెలియాలి. సో పాజిటివ్గా ఉన్నట్లయితే బాగుంటుంది. అంటే వీళ్ళకి రెమెడీ ఏంటంటే శిరీష, చక్రాకి సంబంధించిన బ్రెత్ వర్క్స్ ఉంటాయి. చక్రాకి సంబంధించిన బ్రెత్ వర్క్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మూలాధార, స్వాదిష్టాన, ఓకే, మణిపూర, అన్హత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార్. ఓకే. అలాగే ఎక్కువ చెప్పులు లేకుండా గ్రౌండ్ వాకింగ్ చేయడం, నేల మీద నడవటం, బేర్ ఫుట్ వాకింగ్ అంటాం, అది చేయటం కానివ్వండి. అంతేకాకుండా వరాహ నరసింహస్వామికి సంబంధించిన దర్శనం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో ఒక స్టెబిలిటీ కావాలంటే, స్టెబిలిటీ ఉండాలి లైఫ్లో అంటే మన మూలాధార చక్ర యాక్టివ్ అయి ఉండాలి. సో దానికి మనకి వరాహ నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు కావచ్చు, దర్శనం కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. మరి అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న వరకు ఎలా ఉంటుంది? ఏ ఫీల్డ్ అయినా బాగుంటుంది, కానీ బట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. స్లో రిజల్ట్ ఉంటుంది, కానీ స్లో, ఓపికతో ఉండాలి. అక్క ఓవరాల్ గా ఈ ఇయర్ సింహరాశి వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.